ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నీవు దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు జీవించాలి, దేవుడి కొరకు చనిపోవాలి, అలాంటి సమర్పణ జీవితం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, అటువంటి నిర్ణయం ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో, ఆ రోజు నుంచి సాతాను అనేవాడు నిన్ను ప్రత్యేకముగా అనేక విధాలుగా అటాక్ చేస్తాడు, దాడి చేస్తాడు. వాడు ఏ విధంగా దాడి చేస్తాడు అంటే జాగ్రత్తగా గమనించబడిపోయింటారా, ఏదో ఒక విధముగా దాడి చేయడానికి వాడు ఏమాత్రము వెనకాడడు. ఎందుకంటే సాతాను వాడు దేవుణ్ణి సైతము జాగ్రత్తగా గమనించబడిపోయింటారా వదిలిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చాలని ఆశ కలిగి ఈ లోకంలో జీవిస్తున్న సందర్భంలో మనము కొన్ని విషయాలు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని యూదులు ఏమని అన్నారు అంటే, నువ్వు దెయ్యము పట్టినవాడు అని అంటున్నారు. జాగ్రత్తగా గమనించే మరొక సందర్భంలో నువ్వు తిండిపోతువు, త్రాగిపోతువు అని అంటున్నారు. మరొక సందర్భంలో నువ్వు పిచ్చివాడిని అని అంటున్నారు. మరొక సందర్భంలో మతి చెల్లించును అని అంటున్నారు. జాగ్రత్తగా గమనించే మరొక సందర్భంలో అనేక రకాలుగా ఆయనను అవమానపరిచారు, నిందించారు, ఘోరమైన శ్రమలకు గురి చేశారు. జాగ్రత్తగా గమనించారు. మరికొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా గమనించారు. మోషే ధర్మశాస్త్రములకు విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావని ఆయనను దూషించారు. చూసారు ప్రియ బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి జీవన విధానంలో దేవుణ్ణి సైతము మనుషులు ఎన్ని రకాలుగా అవమానపరిచారో, నిందించారో, సాతాను వారిని ఏ విధముగా వారికి గుడ్డితనము కలిగి చేసిందో, దేవుణ్ణి వారిని ఏ విధముగా వారిని దూషించేలాగా వారిని వాడుకుందో ఈరోజు నీకు అర్థమవుతుందా? అపోస్తులైన పౌలు గారు దేవుడి కొరకు మండుతున్న సందర్భాల్లో జాగ్రత్తగా గమనించారా, ఆయన మీద కూడా నిందలు వేశారు, మతభేదము పుట్టించేవాడు అని. జాగ్రత్తగా గమనించారు. మనం అపోస్తుల కార్యము 28వ అధ్యాయం మనం చూడవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, అపోస్తుల కార్యంలో జాగ్రత్తగా గమనించారు, మతభేదం సృష్టిస్తున్నాడని అతని మీద నిందలు వేశారు. 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో అంటున్నాడు, అలెగ్జాండర్ కంచెని వాడు నాకు కీడు చేశాడు, వాడితో చాలా జాగ్రత్త అని మాట్లాడుతున్నట్టుగా మనం చూడవచ్చు. చూసారు ప్రేమిటారా, రోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నిజమైన క్రైస్తవులకు, నిజమైన సేవకులకు, నిజమైన విశ్వాసులకు ఎదురు చూచేవి ఏంటి అంటే ఘోరమైన అవమానాలు, నిందలు, శ్రమలు, వేదనలు. ఇవన్నీ తట్టుకుని నిలబడినప్పుడే నీవు నిజమైన క్రైస్తవుడుగా, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే బిడ్డగా నీవు మంచి సాక్ష్యమును కలిగి ఉంటావు. ఈరోజు దేవుడు సూటిగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించు ప్రియమైన ప్రజలు శపిస్తారు. ప్రజలు ఎప్పుడు కూడా క్రైస్తవులను మరి ముఖ్యంగా వారి యొక్క కుటుంబాలలో అనేక రకాలుగా దాడి చేస్తారు. జాగ్రత్తగా గమనించు ప్రియమిటారా, అందరూ ఒకప్పుడు పాపం చేసిన వారే. జాగ్రత్తగా గమనించు, అందరూ ఒకప్పుడు లోపాలు ఉన్నాయి. క్రైస్తవులుగా ఈ రోజు ఎవరైతే మార్పు చెంది దేవుడి కొరకు బ్రతుకుతున్నారో వారి బ్రతుకులో గడిచిన దినాల్లో ఏదో ఒక లోపం ఉంది, పాపం ఉంది, ఏదో ఒక విధముగా వారికి గత జీవిత చరిత్రలో చెడు అనేది ఉంది. కానీ ప్రియమిటారా, దేవునికి రక్తంతో వారు కడగబడి, పరిశుద్ధపరచబడి, ఆత్మతో నింపబడుతూ, నడిపింపబడుతూ వారు దేవుడి కొరకు బ్రతుకుతూ ఉంటుంటే జాగ్రత్తగా గమనించండి, వారి పాపాలను దేవుడు క్షమించి తుడిచిపెట్టి జ్ఞాపకం చేసుకోకుండా ఉంటుంటే జాగ్రత్తగా గమనించండి, ప్రజలు మాత్రము గడిచిన దినాల్లో నువ్వు చేసిన పాపమును వారు మర్చిపోరు. మాటి మాటికి అవే జ్ఞాపకం చేసుకుంటూ, మాటి మాటికి వాటినే ప్రచారం చేస్తూ, జాగ్రత్తగా గమనించబడుతున్నారా, నీ గురించి చెడు ప్రచారం చేస్తూ నిన్ను అనేక రకాలుగా అవమానపరచాలని, సిగ్గుపరచాలని, దేవుని ఎదగనీయకుండా సాతాను నిన్ను అట్టి విధముగా అట్టి ప్రజలను వాడుకుంటా ఉంటారు. ఎప్పుడైతే నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా దేవుడి కొరకు బ్రతకడం నేర్చుకుంటావో, నీకున్న దాంట్లో నీ ఇరుగు పొరుగు వారికి, పేదవారికి సహాయం చేస్తూ ఉంటావో, జాగ్రత్తగా గమనించబడుతున్నారా, ఆనాటి నుంచి ప్రజలు నిన్ను అనేక రకాలుగా అవమానపరుస్తారు, ఇంకా అవమానపరుస్తారు, శపిస్తారు. ఎన్ని నువ్వు తట్టుకును నువ్వు నిలబడగలుగుతావా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవన విధానంలో ఇస్కరియోతు యూదా దొంగ జాగ్రత్తగా గమనించి ప్రియమిటారా, ముగింపు వరకు ఉన్నాడు. దేవుడికి తెలుసు ఆ వ్యక్తిని, అటువంటి వ్యక్తిని దేవుడు స్నేహితుడా అని ఆ వ్యక్తిని పలకరిస్తూ జాగ్రత్తగా గమనించి ప్రియమిటారా, అతని దేవుడి జీవితంలో ఉన్న సమస్తమును ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు.
ప్రతి విషయాన్ని ఆయన ప్రార్థిస్తూ తన యొక్క బాధలన్నిటినీ సమస్తము తండ్రికి తెలియపరుచుకున్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే, కానీ పేతురు గారు ఒక దశలో కోపం తెచ్చుకుని కత్తి తీసి దొంగ యొక్క చెవిని నరకటం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీవు నేను దేవుని బిడ్డలందరూ ఎలా ఎదగాలి అంటే, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, గడిచిన జీవితంలో ఉన్న లోపాలను ఇంకా ప్రజలు జ్ఞాపకం చేసుకుంటూ వాటినే ప్రచారం చేస్తున్నా, లేకపోతే లేని వార్తలు పుట్టిస్తూ ప్రచారం చేస్తున్నా, కుటుంబం మీద ఎన్ని రకాలుగా దాడి చేస్తున్నా, వాటన్నిటినీ దేవుడికి వదిలేసుకుని దేవుడికి నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని సమర్పించుకున్నావో, దేవుడు నిన్ను ఏ విషయంలో అయితే సేవ కొరకు నిన్ను పిలుచుకున్నాడో, దేవుడు నీకు అప్పగించిన పనిని బాధ్యతగా ఏ లోపం లేకుండా దేవుని యొక్క శక్తితో, బలంతో, ఆత్మతో, అభిషేకంతో, వాటి జ్ఞానంతో, ఆత్మ జ్ఞానంతో, పరిశుద్ధాత్మ నిన్ను నడిపించినట్లుగా తండ్రి నీకు అప్పగించిన పనిని నువ్వు పూర్తి చేసి దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉండటమే నీ యొక్క అంతిమ లక్ష్యము. ఇదన్నిటికి నువ్వు సిద్ధమేనా? వీటన్నిటికీ నువ్వు సిద్ధమేనా? వీటన్నిటికీ నేను సిద్ధపడే సేవలోకి దిగా, వీటన్నిటిని తట్టుకొని నిలబడే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రజలు గడిచిన దినాల్లో నువ్వు చేసిన పాపాన్ని ఎప్పుడు ఎత్తి పొడుచుతూ నీ గురించి ఇంకా చెడును ప్రచారం చేస్తాం. అలా కొందరు ఆ విధంగా ప్రచారం చేస్తారు. మరికొందరు కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రక్త సంబంధం ఉన్న వారి యొక్క లోపాలను ప్రచారం చేస్తూ ఉంటారు. మరికొందరు జాగ్రత్తగా గమనించి ప్రేమింటారు, లేని వార్తలను పుట్టిస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు. మరికొందరు నువ్వు ఏ విధంగా వస్త్రాలు వేసుకుంటున్నావు, నీ యొక్క పైరూపం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ నీ గురించి ప్రచారం చేస్తావు. సాతానిక ఉద్దేశం ఏంటంటే, నీ యొక్క పరిపూర్ణమైన సమర్పణ జీవన విధానాన్ని నువ్వు దేవునికి విరుద్ధంగా జీవించే వరకు నీవు నడుచుతున్న యేసు మార్గము గురి తప్పి నువ్వు తిరిగి లోకంలో పడిపోయే వరకు నేను అనేక రకాలుగా నిన్ను శోధిస్తూ ఉంటది, వేధిస్తూ ఉంటది, శ్రమలకు, అవమానాలకు అనేక విధాలుగా నిన్ను ఆత్మీయంగా నిన్ను పడవేయడానికి చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు. అవసరమైతే నేను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రక్త సంబంధం, ఇరువురు ప్రతి ఒక్కరిని నీకు విరుద్ధంగా నిలబెట్టి వాడుకుంటది. ఇవన్నీ నువ్వు తట్టుకుని నువ్వు నిలబడగలుగుతావా? ప్రజలు శపిస్తారు ఎందుకు? ప్రజలు నిందిస్తారు ఎందుకు? ఉన్న వాక్యాన్ని, స్వచ్ఛమైన దైవికమైన వాక్యాన్ని ఆత్మశక్తితో ఉన్నట్టుగా చెప్తుంటే సేవకులను దూషిస్తాం. జాగ్రత్తగా గమనించిన బతుకులు మార్చుకోండి. వ్యభిచారం చేయవద్దు, దొంగతనం చేయవద్దు, తాగవద్దు, తిరగవద్దు, ఇష్టానుసారం జీవించవద్దు. దేవుని వైపు చూస్తూ మీ జీవితాన్ని సరి చేసుకోండి. వాక్యం వైపు చూస్తూ మీ జీవితాన్ని కట్టుకోండి అని ఉన్నట్టుగా చెప్తుంటే ప్రజలు దూషిస్తారు, అవమానపరుస్తారు. అనేక రకాలుగా వెనకాల సూటిపొడి మాటతో గుచ్చుతూ ఉంటారు. ఎన్ని నువ్వు తట్టుకుని నిలబడడానికి నువ్వు సిద్ధపడితేనే నువ్వు సేవకుడిగా పనికొస్తావు, క్రైస్తవుడిగాను పనికొస్తావు. లోకంలో మనుషులందరూ అనేది ఏంటి తెలుసా? ప్రార్థన చేస్తున్నారు అని అంటారు. జాగ్రత్తగా గమనించి పెట్టారు. ఎందుకు గుడికి వెళ్తున్నావు అని అంటారు. చాలా సులువుగా చేస్తారు. కాబట్టి మాటతో కానీ, క్రియతో కానీ, మరి ఏ రూపంలో నడక పడక ఏ విషయంలో ఎటు చూసినా సరే నీలో లోపం లేకుండా నువ్వు దేవుడి కొరకు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా నీ జీవితాన్ని సమర్పించుకుంటూ నువ్వు బ్రతకటం నేర్చుకోవాలి. నీ మీద లేనిపోయి సృష్టించిన సరే వాటి గురించి నువ్వు బాధపడబాకు, చింతపడబాకు. నేను శపించిన సరే నువ్వు బాధపడబాకు, నేను చింతపడవద్దు. నీ గురించి ఎన్ని రకాలుగా బయట ప్రచారం చేసుకున్నా సరే నువ్వు వాటి గురించి ఏమీ పట్టించుకోవద్దు. ఒక సేవకుడిగా ఒక అనుభవంతో నేను చెప్తున్నాను, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నేను చెప్తున్నాను. అపోస్తలుడు పౌలు గారి జీవన విధానం మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్య విధానం మనం గమనించినట్లయితే, ప్రతి పరిస్థితుల్లోనూ వారు మౌనంగా ఉంటూ తండ్రి చిత్తానికి సమస్తమును విడిచిపెట్టారు. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు ఘోరమైన వేశ్యవు, దేవుడు కావాలని మార్పు చెందావు, నూతన జీవితాన్ని నువ్వు ప్రారంభించావు. కానీ ఈ లోకము నిన్ను
వేసేగానే చూస్తుంది. అయినా సరే వారి యొక్క సూటిపోటు మాటలను బట్టి నీవు వెనకకు చూడకుండా దేవుడి వైపు చూస్తూ బ్రతకడం నేర్చుకోవాలి. ఒకప్పుడు నువ్వు దొంగవి, ఒకప్పుడు నువ్వు నరహంతకుడివి, ఒకప్పుడు నువ్వు వేషధారివి, ఒకప్పుడు నువ్వు కలహాల ప్రియుడివి, ఒకప్పుడు నీలో ఏదో లోపం ఉంటుంది. కానీ నువ్వు మారిపోయిన తర్వాత ప్రజలు మాత్రము నిన్ను ఆ లోపాలను విడిచిపెట్టేసి మార్పు చెందాడు అని నీ గురించి మంచిగా ఎవరు సాక్షి చెప్పరు. నీ యొక్క గడిచిన జీవితంలో ఉన్న లోపాలనే జ్ఞాపకం చేసుకుంటూ నేను సూటిపోటు మాటలతో తిరిగి నువ్వు లోకంలో పడిపోయే వరకు సాతాను అనేవాడు అనేక రకాలుగా అనేక మంది రూపంలో నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు దేవుని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించబడిపోతారా, ఏ విధంగా సమర్పించుకోవాలంటే కొట్టినా, తిట్టినా, దూషించినా, అవమానపరిచినా, సిగ్గుపరిచినా, నష్టపరిచినా, మోసపరిచినా, లేనిపోయిన నింద వేసినా దేవుడి కొరకు నువ్వు చనిపోవడానికి కూడా సిద్ధపడే సమర్పణ జీవితం నువ్వు కలిగి ఉండాలి. అతి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. సాక్ష్యం నువ్వు కాపాడుకోవాలి. ప్రతి పరిస్థితుల్లో దేవుడి కొరకు నిలబడే రోషము కలిగిన సేవకుడిగా, క్రైస్తవుడిగా, విశ్వాసిగా, దేవుడి నామాన్ని మహింపరిచే బిడ్డగా నువ్వు జీవించాలి. అదే దేవుడు నిన్ను కోరుకునేది. దేవుడి కొరకు నువ్వు నిలబడితే నీ కొరకు దేవుడు నిలబడతాడు. జాగ్రత్త. ఈ అవమానాలు, నిందలు, శోధనలు, వేదనలు ఇవన్నీ కొంతకాలమే. నువ్వు నిలబడిన రోజున, తట్టుకుని నిలబడిన రోజున దేవుడి వైపు నువ్వు చూస్తూ లోకం వైపు చూడకుండా దేవుడి మీద నువ్వు గురి కలిగి వాక్యానుసరంగా, ఆత్మానుసరంగా, పరిశుద్ధమైన జీవన విధానంలో నువ్వు కొనసాగుతూ ఉంటుంటే నీ మీద ఉన్న నిందలన్నిటినీ, నీ జీవితంలో సాతాను చేయదలుచుకున్న సమస్తమును దేవుడు వ్యర్థపరిచి, దేవుడు నీ పక్షాన నిలబడి సమస్తమును నీకు ఆశీర్వాదకరంగా మార్చుతాడు.